అమరావతి రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం మళ్లీ వేగం పెంచింది. అయితే ఇటీవల అమరావతి రైతుల నుంచి కొన్ని సందేహాలు, విన్నపాలు వెలువడుతున్నాయి. రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలని, అమరావతికి చట్టబద్ధత కల్పించాలని, ఆర్ఫై జోన్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి నారాయణ అమరావతి ప్రాంతాన్ని పరిశీలించి రైతుల సమస్యలు విని వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. డిసెంబర్ పార్లమెంటు సమావేశాల్లో అమరావతి చట్టబద్ధతపై చర్చ జరిగే అవకాశం ఉండడంతో రైతుల ఆశలు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కారణంగా రైతులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచినా టీడీపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తుండడం, ఆలస్యం కావడం, స్పష్టమైన చర్యలు కావాలనే అభిప్రాయంతో విన్నపాలు చేస్తున్నారు. మొత్తం మీద అమరావతి అభివృద్ధిపై రాబోయే నెలల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి రైతుల విశ్వాసం పొందేందుకు వారి సందేహాలను నివృత్తి చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమరావతి పునర్నిర్మాణ దిశలో రాబోయే నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.